brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కొత్త ఇన్ఛార్జ్ మంత్రి రాకతో అక్కడ హస్తం పార్టీలో ఇక అంతా కొత్తగానే ఉంటుందని భావించారు. పార్టీకి తిరుగుండదని హస్తం నేతలు ఫుల్ ఖుషి అయిపోయారు. కానీ తామొకటి తెలిస్తే అధిష్టానం మరొకటి తలచిందన్నట్టుగా సీన్ మొత్తం రివర్స్ అయిందట. కొత్త బాధ్యుడు వస్తే ఏంటి, మీరందరూ కలిస్తే ఏంటి, పాత బాధ్యురాలపై చేసిన వ్యాఖ్యలకు బాధ్యత ఎవరు వహిస్తారు అంటోంది హైకమాండ్. అందరినీ కలుపుకు వెళతామని ఆ ఆమాత్యుడు చెప్తుంటే అదేం కుదరదని అగ్రనాయకత్వం చెప్తున్నట్టుగా ఉందట పరిస్థితి. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? ఆసిఫాబాద్లో కాంగ్రెస్ ఆగమాగం, వర్గపోరుతో హస్తంలో నిప్పుల కుంపటి, కోనప్ప రాజీనామా, రావిపై వేటతో రచ్చ, ఇన్ఛార్జి మంత్రి ఇలా, హైకమాండ్ మరోలా. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మారింది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పటికే కీలక నేతలు పార్టీకి రామ్ చెప్పేసి దూరం జరగ్గా ఇప్పుడు ఏకంగా ఓ నియోజకవర్గ ఇన్ఛార్జిపై వేటు వేసింది హైకమాండ్. దీంతో ఇక్కడి అధికార పార్టీలో అగ్గిరాజుకున్నట్టు కనిపిస్తోంది. 3 కయ్యాలు 6 ఫిర్యాదులు అన్నట్టుగా నిత్యం వర్గపోరుతో సతమతమవుతోన్న పార్టీకి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ను అధిష్టానం 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ చేయడంతో పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో కీలక నేతగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కొన్నాళ్ల క్రితం అసంతృప్తితో బయటికెళ్లిపోయారు. దీంతో ఆయన క్యాడర్ మొత్తం పార్టీకి దూరంగా జరిగింది. ఇప్పుడు రావి శ్రీనివాస్ పై వేటు పడ్డంతో మరో వర్గం కూడా పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో నియోజకవర్గంలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందనే టాక్ వినపడుతోంది. స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న రావి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కపై గతంలో తీవ్ర విమర్శలు చేయడం ఆయన్ను వార్తల్లో నిలిపింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు ఆయన మీదున్నాయి. వీటన్నింటిపై ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఇటీవల టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీకి ఫిర్యాదు చేయడంతో రచ్చ మొదలైంది. దీనిపై సీరియస్ గా స్పందించిన డిసిప్లినరీ కమిటీ రావి శ్రీనివాస్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. జూన్ 28 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నప్పటికీ రావి శ్రీనివాస్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో సిర్పూర్ కాంగ్రెస్ లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. రావి సస్పెన్షన్ తో ఆయన వర్గం భగ్గుమంటోంటే ప్రత్యర్థి వర్గం మాత్రం పండుగ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. శ్రీనివాస్ తో కొన్నాళ్లుగా అమీతుమీ సిద్ధమంటోన్న ఎమ్మెల్సీ దండే విఠల్ కు ఇప్పుడు లైన్ క్లియర్ అయిపోయింది. ఇన్నాళ్లు కోనప్ప, రావి శ్రీనివాస్, దండే విఠల్ల ఆధిపత్య పోరుతో 3 ముక్కలాటగా సాగగా ఇప్పుడు మిగిలింది దండే విఠల్. దీంతో పార్టీలో ఆయనకు పోటీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీతక్క స్థానంలో కొత్తగా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం అందర్నీ కలుపుకుని పోతామని చెప్తున్నారు. బహిష్కృత నేతలంటూ ఎవరు ఉండరు, అంతా మనవాళ్లే అని చెప్పుకొచ్చారు. ఆయన అలా చెప్పి వెళ్లారో లేదో ఇలా రావి శ్రీనివాస్ పై వేటు పడింది. దీంతో ఆయన ఒకటి తలిస్తే క్రమశిక్షణ కమిటీ మరోలా గిఫ్ట్ ఇచ్చిందనే చర్చ మొదలైంది. అసలే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్గపోరును భరించలేక ఇన్ఛార్జి పదవి తనకొద్దంటూ పక్కకు తప్పుకున్నారు మంత్రి సీతక్క. ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టిన మంత్రి జూపల్లి అందర్నీ కలుపుకొని వెళ్దామనుకుంటే ఊహించని షాక్ ఇచ్చింది పీసీసీ డిసిప్లినరీ కమిటీ. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జినే సస్పెండ్ చేయడం లోకల్ క్యాడర్ ను డైలమాలో పడేసింది. పోనీ ఈ కఠిన చర్యలతో నేతల్లో భయం పుట్టుకొస్తోందా అంటే అదేం లేదనే చెప్పాలి. సస్పెండ్ అయిన రావి శ్రీనివాస్ మరోసారి మంత్రి సీతక్కపై రెచ్చిపోయారు. సీతక్క కుట్ర చేసి పీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకొచ్చి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతానంటున్నారు శ్రీనివాస్. అయితే ఈ ఒక్క నియోజకవర్గంలో తీసుకున్న చర్యల ద్వారా ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరును సెటరేట్ చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. విభేదాలు తారాస్థాయికి చేరుకున్న చోటల్లా ఈ సస్పెన్షన్ అస్త్రాన్ని వాడబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ కు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో ఈ ఇద్దరు నేతల మధ్య గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. పరస్పరం కేసులు నమోదవడం సంచలనం రేపింది. అయితే ఇలాంటి నియోజకవర్గాల్లో నేతలకు చెక్ పెట్టేందుకు సస్పెన్షన్ అస్త్రాన్ని వాడుతోంది కాంగ్రెస్ హైకమాండ్. ఎగస్ట్రాల్ చేస్తే రావి శ్రీనివాస్ కి ఎదురైందే మీకు కూడా ఎదురవుతుందని నేతలకు పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి
ఇన్ఛార్జ్ మంత్రి ఏమో ఐక్యత మంత్రం పాటిస్తూ అందర్నీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే అధిష్టానం మాత్రం సస్పెన్షన్స్ తో దడ పుట్టిస్తోంది. స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ ఈ పరిణామాలతో ఎదురయ్యే అవరోధాలను అధికార కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.